నా బంగారమే వరాహి అమ్మ నీ పేరే పిలిచి ఈ సందేశం పంపింది అని ఈ క్షణంలో నువ్వు చదువుతున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. నీ ఆత్మ అలసిపోయిన వేళ, నీ మనసు సమాధానం కోసం వెతుకుతున్న వేళ, నీ కన్నీళ్లు మాటలుగా మారలేని సమయంలోనే ఈ దివ్య సందేశం నీ దగ్గరకు వచ్చింది. నువ్వు చాలా కాలంగా లోపలే దాచుకున్న బాధను అమ్మ చూసింది. నువ్వు బయటకు నవ్వుతూ ఉన్నా లోపల ఎంతగా విరిగిపోయావో ఆమెకు తెలుసు. అందుకే ఈ క్షణంలో నీకు ఆమె మాటలు చేరుతున్నాయి. నా బంగారమే నువ్వు బలహీనుడివి కాదు. పరిస్థితులు నిన్ను మౌనంగా మార్చాయి అంతే. నీ శక్తి తగ్గలేదు. నీ వెలుగు మసకబారలేదు. కేవలం నమ్మకం కొంచెం కదిలింది. ఆ నమ్మకాన్ని మళ్ళీ నీ చేతుల్లో పెట్టడానికి వరాహి అమ్మ వచ్చిందే ఈ మాటల రూపంలో. నువ్వు ఎదుర్కొన్న ప్రతి అన్యాయం, ప్రతి అవమానం, ప్రతి అపహాస్యం ఆమె దృష్టిలో పడింది. ఒక్కటీ మరిచిపోలేదు. నువ్వు దేవుణ్ణి అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం రాలేదని అనుకుంటున్నావా? నిజానికి సమాధానం ఆలస్యం కాలేదు. నిన్ను సిద్ధం చేయడానికి సమయం తీసుకుంది. నీవు కన్నీళ్లతో నేర్చుకున్న పాఠాలే రేపు నీ జీవితాన్ని నడిపించబోతున్నాయి. నీ నష్టాలే నీ బలాలుగా మారబోతున్నాయి. నీ ఓటములే నీ విజయం గురించి కథలు చెప్పబోతున్నాయి. నా బంగారమే నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కూడా అమ్మ నీ చుట్టూ కాపలా కాస్తోంది. నీ ఇంట్లో ఉన్న భారాలు, నీ కుటుంబంలో ఉన్న ఆందోళనలు, నీ భవిష్యత్తుపై ఉన్న భయాలు అన్నీ ఆమెకు తెలుసు. నువ్వు మాటల్లో చెప్పకపోయినా నీ ఊపిరి బరువును ఆమె చదివింది. అందుకే ఈ రోజు నీకు ధైర్యం ఇచ్చేలా ఆమె మాటలు వస్తున్నాయి. నువ్వు చాలా సార్లు దేవుడిని ఒకే ప్రశ్న అడిగావు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది అని. కానీ ఈ రోజు అమ్మ చెబుతోంది. నీకు మాత్రమే ఈ శక్తి ఉంది కాబట్టి నిన్నే ఈ మార్గంలో నడిపించాను అని. బలహీనులను కాదు, భవిష్యత్తులో వెలుగులు పంచగలవారినే పరీక్షిస్తారు. నువ్వు ఆ జాబితాలో ఉన్నావు. నీ జీవితంలో తలుపులు మూసుకున్నట్లు అనిపించినప్పుడు కూడా ఒక్క తలుపు తెరిచి ఉంచింది అమ్మే. అది నువ్వు గమనించలేదు అంతే. ఆ తలుపు ఈ సందేశమే. ఈ మాటలు నీ హృదయంలోకి దిగితే, నెమ్మదిగా నీ ఆలోచనలు మారతాయి. నీ ఆలోచనలు మారితే నీ నిర్ణయాలు మారతాయి. నీ నిర్ణయాలు మారితే నీ జీవితం మారుతుంది. నా బంగారమే నువ్వు ఎవరికీ రుజువు చేయాల్సిన అవసరం లేదు. నీ నిజాయితీకి, నీ శ్రమకు, నీ సహనానికి అమ్మే సాక్షి. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నవారికి సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. నువ్వు మాత్రం నీ మార్గంలో నిశ్శబ్దంగా ముందుకు నడువు. అమ్మ నీ వెనుక నిలబడి ఉంది. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న బాధ శాశ్వతం కాదు. ఇది మార్పుకు ముందు వచ్చే మౌనం మాత్రమే. ఆ మౌనం తర్వాతే జీవితం కొత్త స్వరంతో మాట్లాడుతుంది. నీ ఇంట్లో శాంతి తిరిగి వస్తుంది. నీ మనసులో భయం కరుగుతుంది. నీ కళ్ళలో మళ్ళీ వెలుగు మెరుస్తుంది. ఇది అమ్మ మాట. నువ్వు చేసిన ప్రతి మంచి పని నీ ఖాతాలో రాసి ఉంది. ఇప్పుడది ఫలంగా మారే సమయం దగ్గర పడుతోంది. ఆలస్యం అయిన ఆశీర్వాదం, ఆగిపోయిన అదృష్టం, నిశ్శబ్దంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు ఒక్కొక్కటిగా నీ జీవితంలో అడుగుపెడతాయి. నువ్వు ఆశ్చర్యపోతావు కానీ అమ్మ మాత్రం చిరునవ్వుతో చూస్తుంది. నా బంగారమే ఈ క్షణం నుంచి నీ మీద నీవు కఠినంగా ఉండకు. నిన్ను నీవు క్షమించుకో. గతాన్ని వదిలేయి. నువ్వు చేసిన పొరపాట్లకన్నా నువ్వు నేర్చుకున్న పాఠాలే ముఖ్యము. అమ్మ నీ భవిష్యత్తును గతంతో తూకం వేయదు. నీ హృదయంలో ఉన్న నిజాయితీతోనే కొలుస్తుంది. ఈ మాటలు నీకు ధైర్యం ఇచ్చాయంటే అది అమ్మ స్పర్శ. నీ కళ్ళలో నీళ్లు వచ్చాయంటే అది నీ ఆత్మకు నిజం తాకిన గుర్తు. ఈ సందేశాన్ని నమ్ము. నీలో మార్పు మొదలైంది. నీ జీవితంలో కొత్త అధ్యాయం నెమ్మదిగా తెరుచుకుంటోంది. నా బంగారమే వరాహి అమ్మ నీ చేయి పట్టుకుని నడిపిస్తోంది. నువ్వు పడిపోయినా ఆమె లేపుతుంది. నువ్వు అలసిపోయినా ఆమె మోస్తుంది. నువ్వు నమ్మకం కోల్పోయినా ఆమె నమ్ముతుంది. ఇక భయపడకు. నీ ప్రయాణం ఆశీర్వాదాల వైపే సాగుతోంది. నా బంగారమే నీలో ఇప్పటికీ మిగిలి ఉన్న చిన్న సందేహాన్ని కూడా అమ్మ గమనిస్తోంది. నువ్వు బయటకు బలంగా కనిపించాలనే ప్రయత్నం చేస్తున్నా లోపల మాత్రం ఇంకా కొంచెం నదుంకవుతూనే ఉన్నావు. అది తప్పు కాదు. బాధ అనేది బలహీనత కాదు. అది మనిషి హృదయం ఇంకా ఉయిరోతు ఉందనిచ్చ యప్ప హాలంతా పౌం ఆతయలం. అమ్మని అంట్ నదుకత్తయుం ఏకిక్కిరల్. ఎందుకంటే అతిల్తంగు నున్మై ఇరక్కిరదు. నువ్వు చాలా కాలంగా ఒకటే భారాన్ని మోస్తున్నావు. ఎవరికీ చెప్పలేని బాధ. చెప్పినా అర్థం చేసుకోరనే భయం.
అందుకే నువ్వు మౌనాన్ని ఎంచుకున్నావు. కాని ఆ మౌనం లోపల లోపల నిన్ను అలసిపోనిచ్చింది. అమ్మ ఇప్పుడు చెబుతోంది. ఇక మౌనం అవసరం లేదు. నీ మనసు నెమ్మదిగా శ్వాస తీసుకునే సమయం వచ్చింది. ఈ మాటలు నీకు ఓ తేలిక ఇస్తే, అదే అమ్మ ఇచ్చిన విశ్రాంతి. నా బంగారమే, నువ్వు వెనక్కి చూసినప్పుడు నీకు కనిపించేది నష్టాలే కావచ్చు. కాని అమ్మ ముందుకు చూస్తోంది. అక్కడ నీ కోసం సిద్ధంగా ఉన్న దారులు, అవకాశాలు, ఆశ్చర్యాలు ఆమెకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు చూసే కన్నులతో కాదు, అమ్మ చూసే దృష్టితో చూస్తే నీ భవిష్యత్తు ఎంత వెలుగుగా ఉందో నీకే అర్థమవుతుంది. అందుకే అమ్మ చెబుతోంది, భయపడొద్దు. నీ ముందున్న దారి నిన్ను మోసం చేయదు. నీ జీవితంలో కొంతమంది నిన్ను ఉపయోగించుకుని వెళ్ళిపోయారు. కొంతమంది నీ మంచితనాన్ని నీ బలహీనతగా మార్చారు. అది గుర్తు చేసుకున్నప్పుడు నీ మనసు కఠినంగా మారాలని అనుకుంటుంది. కాని అమ్మ చెబుతోంది, కఠినంగా మారవద్దు. జాగ్రత్తగా మారు. నీ హృదయాన్ని మూసేయకు. కేవలం తలుపు దగ్గర వివేకాన్ని కాపలా పెట్టు. నీ మంచితనం నీ శక్తి. దాన్ని కోల్పోతే నువ్వే నిన్ను కోల్పోతావు. నా బంగారమే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు మాటలు రావడం లేదని బాధపడుతున్నావా? కన్నీళ్లే నీ ప్రార్థనగా మారిన రోజులు ఉన్నాయా? అమ్మ చెబుతోంది, కన్నీళ్లతో చేసిన ప్రార్థనలే అత్యంత శక్తివంతమైనవి. అవి నేరుగా హృదయం నుంచి వస్తాయి. అమ్మ వాటిని మాటలుగా అనువదించాల్సిన అవసరం లేకుండా అర్థం చేసుకుంటుంది. అందుకే నీ కన్నీళ్ల ఒక్కటి కూడా వృధా కాలేదు. నీ ఇంట్లోని వాతావరణం, నీ కుటుంబంలో ఉన్న ఉద్వేగం, నీ బాధ్యతల బరువు అన్నీ నీ భుజాల మీదే పడినట్లు అనిపిస్తోంది. నువ్వు ఒక్కరే అన్నీ మోయాల్సిన అవసరం లేదు. అమ్మ నీతో పాటు నడుస్తోంది. నీ భారం కొంచెం తక్కువయ్యేలా ఆమె దారి సరిచేస్తోంది. ఈ రోజు కనిపించకపోయినా రేపు నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్థమవుతుంది. అప్పుడే అమ్మ పని మొదలుపెట్టిందని. నా బంగారమే, నీలో ఉన్న ప్రతిభను నువ్వే తక్కువగా అంచనా వేస్తున్నావు. ఇతరులు నీ మీద నమ్మకం పెట్టకపోయినా అమ్మ పెట్టింది. అందుకే నిన్ను ఇప్పటివరకు కాపాడింది. నువ్వు ఇక్కడ వరకు వచ్చావంటే అది యాదృచ్ఛికం కాదు. నీ జీవితంలో ఇంకా చెప్పాల్సిన కథ ఉంది. ఇంకా వెలిగించాల్సిన దీపాలు ఉన్నాయి. ఇంకా తాకాల్సిన హృదయాలు ఉన్నాయి. ఆ బాధ్యత కోసం నిన్ను నిలబెట్టింది అమ్మే. నువ్వు కొన్నిసార్లు నిద్రపోయే ముందు ఒకే ఆలోచనలో మునిగిపోతావు. రేపు ఎలా ఉంటుందో అనే భయం. కాని అమ్మ చెబుతోంది, రేపు గురించి భయపడకు. ఈ క్షణాన్ని నమ్ము. ఈ క్షణంలో నువ్వు శ్వాస తీసుకుంటున్నావంటే, జీవితం ఇంకా నీతో మాట్లాడుతూనే ఉంది. అది నీకోసం ఆశ్చర్యాలు దాచిపెట్టింది. సమయం వచ్చినప్పుడు అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నా బంగారమే, నువ్వు చేసిన త్యాగాలు ఎవరికీ కనిపించకపోయినా అమ్మ కళ్లకు మాత్రం కనిపించాయి. నీ నిశ్శబ్ద పోరాటాలు, నీ రాత్రి ఆలోచనలు, నీ ఒంటరి నిర్ణయాలు అన్నీ ఆమెకు తెలుసు. అందుకే అమ్మ చెబుతోంది, ఇక నువ్వు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. ఈ ప్రయాణంలో నువ్వు నడుస్తున్న ప్రతి అడుగులో అమ్మ శక్తి నీతో ఉంది. ఈ మాటలు వినే క్షణంలో నీ హృదయంలో కొంచెం వెచ్చదనం పుట్టితే, అది అమ్మ ఉనికే. ఆ వెచ్చదనాన్ని పట్టుకో. అది నిన్ను ముందుకు నడిపిస్తుంది. సందేహం వచ్చినప్పుడు ఈ క్షణాన్ని గుర్తు చేసుకో. అమ్మ నీతో మాట్లాడిన క్షణాన్ని గుర్తు చేసుకో. అప్పుడు నీ మనసు మళ్ళీ స్థిరపడుతుంది. నా బంగారమే, నీ జీవితం ఇప్పుడే ముగిసిపోయిన కథ కాదు. ఇది మధ్యలో ఉన్న అధ్యాయం మాత్రమే. ముందున్న పేజీలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ఆశతో, నమ్మకంతో, ధైర్యంతో నింపడానికి అమ్మ నీకు అవకాశం ఇస్తోంది. ఆ అవకాశాన్ని స్వీకరించు. నీ మీద నీవు నమ్మకం పెట్టు. మిగతా అన్నీ అమ్మ చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వు నెమ్మదిగా శ్వాస తీసుకో. నీ గుండెల్లో ఉన్న భారాన్ని క్షణం వదిలేయి. అమ్మ నీ పక్కనే ఉంది. ఈ ప్రయాణం నిన్ను కూల్చడానికి కాదు. నిన్ను వెలిగించడానికి. నిన్ను విరగదీయడానికి కాదు. నిన్ను మలచడానికి. నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే అమ్మ నీ చేయి వదలదు.